వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ మన కర్ణాటక వాళ్ళ స్పెషల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది మన కర్ణాటకకి వెళ్ళినప్పుడు చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద హోటల్స్ వరకు ఫేమస్గా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా సేల్ అయ్యే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ ఉప్పిట్టు రెసిపీ అనే చెప్పొచ్చు. నేను వాళ్ళని అడిగి తెలుసుకొని పర్ఫెక్ట్ కొలతలతో సహా నేను మీకు చెప్తాను. ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఒక్క స్పూను నెయ్యి వేయండి. ఆ నెయ్యి వేసి ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసి బాగా సిమ్మర్లో పెట్టి వేయించండి. ఇక్కడ ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అంటే 200 గ్రామ్స్ బొంబాయి రవ్వ అనమాట. ఆ 200 గ్రామ్స్కి నేను కొలతలు చెప్తున్నాను. దీనికి మొత్తము కూడా 4 స్పూన్లు నెయ్యి పడుతుంది. ఫస్ట్ ఒక స్పూన్ వేసేసి మనం రవ్వని సిమ్మర్లో పెట్టి వేయించుకుంటున్నాము. రవ్వ ఎప్పటి వరకు వేయించుకోవాలి అంటే వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది, అలాగే రవ్వ కూడా నూకగా వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు అది తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేయండి. ఇదంతా హోమ్ మేడ్ నెయ్యి. 2 స్పూన్లు నెయ్యి వేసేసి అందులోకి ఎక్కువగా పచ్చనిపప్పు, మినపప్పు, ఆవాలు వేసేసుకొని బాగా చిటపటలాడేంత మటుకు వేయించుకునేసేయండి. అందులోనే హాఫ్ ఇంచ్ అల్లం సన్నగా తురుముకునేసి ఆ అల్లం తురుముకున్న ముక్కలు, అలాగే ఒక 3 సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, టమోటాలో విత్తనాలన్నీ తీసేసిన ఒక టమోటా ముక్కలు, ఒక చిన్నది క్యారెట్ పీసెస్, చిన్న క్యారెట్ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని అన్నీ వేసి వేయించండి. ఎప్పటి వరకు జస్ట్ తడి వెళ్ళిపోయేంత మటుకు మాత్రమే వేయించండి. ఇది గుర్తుపెట్టుకోండి. అలా తడి వెళ్ళిపోతే చాలు, మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మన రెసిపీ. అలా వేయించేసేసుకున్న తర్వాత మనకి ఒక గ్లాసుకి 3 గ్లాసెస్గా హాట్ వాటర్ని వేసేసేయండి. ఎందుకు వేడి నీళ్ళు వేస్తున్నాము అంటే మనకి క్యారెట్ ముక్కలు కానీ మనం ఏవైతే వెజిటేబుల్స్ వేస్తున్నామో అవన్నీ ఎక్కువగా ఉడకకుండా, మ్యాష్ అవ్వకుండా మనకి కంటికి పలుకులుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందువలన వేడి నీళ్ళు వేయండి. వేసేసి అందులోకి సరిపడంత ఉప్పు వేసేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో బొంబాయి రవ్వని అది మొత్తాన్ని వేసి బాగా కలపండి. హైలో పెట్టి మాత్రమే కలపండి. ఈ స్టేజ్లో హైలో పెట్టి కలపండి. ఇది కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా వచ్చినప్పుడు సిమ్మర్లో పెట్టేసేయండి. సిమ్మర్లో పెట్టి కొంచెం దూరంగా రండి, ఎందుకంటే స్టవ్ మీద మన పైన కూడా పడుతూ ఉంటాయి. అలా కలిపేసేసి ఇక ప్లేట్ పెట్టేసేసి ఒక 2 మినిట్స్ సిమ్మర్లోనే, మనం ఎప్పుడైతే సిమ్మర్కి స్టార్ట్ చేసామో అప్పటి నుంచి సిమ్మర్లోనే పెడుతూ రావాలి. అలా వచ్చేసిన తర్వాత దగ్గరికి పడిపోతుంది. ఇలా దగ్గరికి పడిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక స్పూను నెయ్యి వేయండి. నేను మొత్తం 4 స్పూన్లు నెయ్యి అని చెప్పాను. ఫస్ట్ వేయించుకోవడానికి 1, తాలింపు పెట్టేటప్పుడు 2, ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు 1 స్పూన్ నెయ్యి వేయండి. ఇలా వేయటం వలన మంచి టేస్టు, అరోమా భలేగా వస్తుందన్నమాట. అయితే మీ దగ్గర ఇంట్లో చేసుకున్న నెయ్యి లేకపోతే బయటది హెరిటేజ్ వాళ్ళదైనా ఏదో ఒక నెయ్యి మీరు ఏదైతే ఇంట్లో వాడుతూ ఉంటారో ఆ నెయ్యి అయినా వేసుకునేసేయండి. మంచి అరోమా వస్తుంది, అలాగే రుచిని మరింతగా చేస్తుందన్నమాట. అంటే రెట్టింపు రుచిని ఇస్తుంది ఈ నెయ్యి. ఆ తర్వాత దీన్ని బాగా కలిపేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేసేయండి. అలా వదిలేసాము అంటే ఫ్లేవర్ మొత్తము కూడా మనకి శుభ్రంగా ఉప్పిట్టుకు పట్టేస్తుందనమాట. అలా పట్టిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా కొబ్బరి చట్నీ చేసుకునేసి ఆ కొబ్బరి చట్నీకి ఇలా 2 గంటలు ఇలా మన ఉప్పిట్టుని అలా వేసేసుకొని గట్టి చట్నీతో కొంచెము, నీళ్ళ చట్నీతో కొంచెము వేసుకొని తింటే భలేగా ఉంటుందన్నమాట. అయితే గట్టి చట్నీ కంటే కూడా నీళ్ళ చట్నీతోనే వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళు నీళ్ళ చారని కూడా అంటారనమాట. అలా నీళ్ళ చట్నీ వేసేసుకొని చక్కగా ఇన్స్టెంట్గా తొందరగా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదండోయ్, ఇది మధ్యాహ్నం వరకు అసలుకి ఆకలన్నమాట వెయ్యదు. అంతేకాకుండా ఎక్కువసేపు మనకి గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంత మంచి హెల్దీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే మన ఛానల్ని అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.